గుడ్ మార్నింగ్. ఈరోజు కూడా రీజనింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ చూద్దాం. ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఆర్ఆర్పి గ్రూప్ టెస్ట్లో అడుగుతూ ఉంటాడు. ఇది రీజనింగ్లో ఎనాలజీ టైప్, దట్ టు నెంబర్ బేస్ మీద డిపెండ్ అయిన ఎనాలజీ ఇది. ఫస్ట్ ఏమన్నాడు, 7 13 31 అయిందన్నాడు. సరే, ఓకే, ఈ పాయింట్ ఇలా వదిలేసి నెక్స్ట్ ఏమన్నాడు, 4 క్వశ్చన్ మార్క్ ఇచ్చేసాడు. సరే, ఇది వెళ్ళకూడదు, వదిలేద్దాం. నెక్స్ట్కి వెళ్దాం. 12 4096 అయిందంట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, అసలు ఈ 7కి ఈ 13 31కి ఏమన్నా రిలేషన్ ఉందా లేదా అని ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ఏదైతే రిలేషన్ ఉందో ఇక్కడ అదే రిలేషన్స్తో ఆన్సర్ తీసుకురావాలి. అప్పుడే మనకు ఆన్సర్ కరెక్ట్. ఇప్పుడు మనకి ఇలా 2 ఇచ్చాడు కదా, ఇదొకటి ఇచ్చాడు. ఇక్కడ ఏ రిలేషన్ ఫాలో అవుతుందో ఇది కూడా సేమ్ అదే రిలేషన్ ఫాలో అవుతుంది. మనం ఆన్సర్స్ కూడా ఈ రెండింటికి ఏ రిలేషన్ అయితే ఫాలో అయిందో అదే రిలేషన్స్తో ఇక్కడ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఎనాలజీ అని అంటారు. లెటస్ ఫైండ్ అవుట్ చేద్దాం ఎలాగో అనేది. 7 13 అయింది కాబట్టి యాక్చువల్గా ఇది 11 క్యూబ్ అండి. కానీ ఇక్కడ 7 ఉంది కదా, అంటే 7కి ఎంత యాడ్ చేస్తే 11 అవుతుంది, 4 యాడ్ చేస్తే 11 అవుతుంది. అంటే మనోడు ఈ నెంబర్కి 4ని యాడ్ చేసి వచ్చిన నెంబర్ని క్యూబ్ చేశాడు. అర్థమైందా? 7కి 4 యాడ్ చేసుకున్నాడు. ఫస్ట్ 4 యాడ్ చేసిన తర్వాత ఎంత వచ్చింది, 11. ఆ 11ని క్యూబ్ చేస్తే ఈ నెంబర్ 1331 అనేది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి 4కి 4 యాడ్ చేసేసి క్యూబ్ చేసేస్తానంటే కుదరదు. ఇక్కడ కూడా చూడాలి. అసలు ఈ రెండు నెంబర్స్ ఇచ్చాడు కదా, ఇక్కడ కూడా ఇదే ఫాలో అవుతే అప్పుడు మనం ఇక్కడ ఆన్సర్ అది చూస్ చేసుకోవాలి. చూద్దాం. 12కి 4 ఎంత అంటే 4 యాడ్ చేద్దాం. ఎంత, 16 క్యూబ్. ఇది మనకి దీన్ని బట్టి ఏమర్థమైందంటే క్యూబ్స్ నేర్చుకోవాలి ఫస్ట్. అది 16 క్యూబ్ అని తెలియకపోతే నువ్వు ఎంత ట్రై చేసినా ఇది చాలా టైం టేకెన్ అయిపోద్ది. ఈ ప్రాబ్లం మీకు చెప్పడానికి కారణం అంటే ఈరోజు మనం 1 క్యూబ్ నుండి అట్లీస్ట్ 25 క్యూబ్స్ ఫస్ట్ 10 వరకు నేర్చుకోండి. తర్వాత 15th 10 వరకు ఈజీగానే ఉంటాయి. తర్వాత 15కి ఎక్స్టెండ్ చేయండి. తర్వాత 25 వరకు నేర్చుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ని 1 minute లోపు చేసేయచ్చు. సో ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే క్యూబ్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఫార్ములా ఏమైంది, ఈ నెంబర్కి 4 యాడ్ చేసాడు. 4 యాడ్ చేసి వచ్చిన నెంబర్ని క్యూబ్ చేశాడు. 16 క్యూబ్ ఎంత, 4096. అలాగే ఈ నెంబర్కి కూడా యాడ్ చేయాలి. ఎంత యాడ్ చేస్తాం, 4 యాడ్ చేస్తాం. 4 యాడ్ చేస్తే 8 వస్తుంది. 8 క్యూబ్ చేస్తే 512. 8 క్యూబ్ అంటే ఎలా రాస్తాం, 8 × 8 × 8. దీని వాల్యూ 512. ఈ 512నే ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సింపుల్, 512. ఇలా ఎనాలజీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఇంకో ప్రాబ్లం కూడా చూద్దాం. ఇప్పుడు దీనికి వచ్చి 512 ఆన్సర్ అవుతుంది. 4కి 4 యాడ్ చేసాం, మొత్తం 8 వచ్చింది. 8ని క్యూబ్ చేసాం. ప్రతిదీ అదే సిరీస్లో చూసాం. చూడండి, 7కి 4 యాడ్ చేసాం, 11 వచ్చింది. 11 క్యూబ్ చేసాం. ఇక్కడ 4కి 4 యాడ్ చేసాం, మళ్ళీ వచ్చిన వాల్యూని క్యూబ్ చేసాం, అప్పుడు 512 వచ్చింది. ఇక్కడ కూడా ఎలా ఉంది, 12కి 4 యాడ్ చేసాం, 16 వచ్చింది, దాన్ని క్యూబ్ చేసాం, అప్పుడు 4096 వచ్చింది. ఇలా మనం ఎనాలజీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి నంబర్ సిరీస్లో. ఒక లెటర్స్ గో టు నెక్స్ట్ ప్రాబ్లం. అర్థమైంది అనుకుంటున్నాను. Nine, 2, 7 equal to 4, 1, 2. ఇంతకు ముందు ఏం చేసాం, 3 సాల్వ్ చేసాం. ఇప్పుడు ఏమి ఇచ్చాడు, 2 టర్మ్స్ ఇచ్చాడు.
ఫస్ట్ దీని నుండి దీనికి ఏంటో రిలేషన్ చూడాలి. ఈ ఇక్కడ ఏ రిలేషన్ ఉందో ఈ రెండిట్ల మధ్య కూడా అదే రిలేషన్ ఉంటుంది. చేద్దామా ప్రాబ్లం? ఇది చాలా ఈజీ. ఇది స్క్వేర్లో లేదు, మైనస్ లేదు, మల్టిపుల్లో లేదు. సింపుల్గా చేసేద్దాం. మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయండి? ఇవి 1 2 3 టర్మ్స్ కదా, ఏమీ లేదు. పైన ఉన్న నెంబర్స్ని 9 × 2 × 7 ఈ 3 టర్మ్స్ని మల్టిప్లై చేశాడు. 9 × 2 × 7 మల్టిప్లై చేశాడు. బై మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 3 వేసుకున్నాడు. ఎంత? 3 వచ్చి 3 టైమ్స్ 2 3 6. 6 × 7 ఎంతండి? 42. అదే ఇక్కడ వచ్చింది. ఇలా మనం ఈ నెంబర్కి నుండి ఈ నెంబర్కి ఏ రిలేషన్ ఉందో చూసుకోవాలి. నెక్స్ట్ అదే రిలేషన్ని మనం ప్లేస్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. చేద్దాము. 5 × 6 × 3 మొత్తం 5 ఉంది, 6 ఉంది, 3 ఉంది. దాన్ని మనం ఏం చేసాం? మల్టిప్లై చేసాం. మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 3 టర్మ్స్ ఉన్నాయి. ఆ 3/3 చేసాం. ఇక్కడ 3 క్యాన్సిల్. ఏముంది? 5 × 6. 5 × 6 కాబట్టి ఎంత అవుతుంది? 30 ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 13 ప్లేస్ చేస్తాము. అంటే చాలా ఈజీ. ఇలా చేసుకుంటూ వెళ్తాం. మనకి ఇదే చేయాలని ఎలా తెలుస్తుంది అంటే ప్రాక్టీస్లో వస్తుందండి. మనం ప్రాక్టీస్ చేస్తేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయగలం. ప్రాక్టీస్ లేకుండా ఏంటో అనిపిస్తూ ఉంటుంది. స్క్వేర్లా, క్యూబ్లా, లేకపోతే మల్టిపుల్ చేయాలా, డివిజన్ చేయాలా, ఈ కన్ఫ్యూజన్లో ఉండి మనం ప్రాబ్లమ్స్ చేయాలి. ప్రాక్టీస్లో ఉండగానే వాటిని చూడంగానే మనకి ఎలా సాల్వ్ చేయాలో కూడా తెలిసిపోతుంది. ప్రాక్టీస్ చేస్తే రీజనింగ్ అవుట్ ఆఫ్ 30 ఈజీగా వస్తాయి. 29 గ్యారంటీగా వస్తాయి ఆ రైల్వేస్లో. సో మనం ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దామా? ఏం చేసాం ఈ ప్రాబ్లంలో? జస్ట్ ఆ ఉన్న వాల్యూస్ని మల్టిప్లై చేసి ఎన్నో ఉన్నాయి అన్ని బై 3 చేసాం, అంతే వచ్చేసింది. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. ఇప్పుడు మనం చేసిన ప్రాబ్లమ్స్ 2 అనాలజీ టైప్. నంబర్స్లో అనాలజీ ఎలా వస్తుందో చూసాం. నెక్స్ట్ 50 54 45 45 61 question mark 72. చేద్దాం ప్రాబ్లం చేయండి. ఫస్ట్ డిఫరెన్స్ చూసుకున్నాం. దగ్గర ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్లో హెల్ప్ చూద్దాం. ఏమవుతుంది? +4 కదా ఈ వాల్యూ, ఓకే. 54 to 45 ఇక్కడేమో ప్లస్ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ వాల్యూ వచ్చి 54 నుండి 45 పడిపోయింది. డిక్రీజ్ అది రాసి చూద్దాం ఒకసారి. ఎంత డిక్రీజ్ అయింది? -9 డిక్రీజ్ అయింది. 45 54 - 45 -9. ఇక్కడ ఎంత? 61లో నుండి 45 నుండి 61కి వెళ్ళింది. +16 అయింది. ఇక్కడ అర్థమైపోయింది పాట. ఏంటిది? ఇది 2 స్క్వేర్ అని, ఇది 3 స్క్వేర్ అని, ఇది 4 స్క్వేర్. నెక్స్ట్ ఏం రావాలి? 5 స్క్వేర్ రావాలి. కాబట్టి ఇక 5 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే ఈ రెండిట్ల మధ్య 25. ఓకే, 25 యాడ్ చేసేద్దామా? మరి యాడ్ చేయకూడదు. ఏమైంది? ఫస్ట్ నెంబర్ +4 అయింది, నెక్స్ట్ నెంబర్ మైనస్ అయింది, ఇక్కడ ప్లస్ అయింది, ఇక్కడ మైనస్ చేయాలి. ఆల్టర్నేటివ్గా వస్తుంది. 1 ప్లస్ 2 మైనస్, మళ్ళీ ప్లస్ మళ్ళీ మైనస్, అలా ఆల్టర్నేటివ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ 25 5 స్క్వేర్ అని అందరికీ తెలిసిపోయింది. మీకు తెలిసిపోయింది 5 స్క్వేర్ ఇక్కడ 25.
యాడ్ చేయాలా లేకపోతే మైనస్ చేయాలా అంటే ఎలా తెలుస్తుందంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ ప్లస్ ఎడిషన్ చేశాడు, సెకండ్ టర్మ్ మైనస్, అలాగే ఇక్కడ ఎడిషన్ చేశాడు. మనం ఇక్కడ ఫోర్త్ టర్మ్ని మైనస్ చేయాలి. ఇప్పుడు 61లో నుండి 25 తీసేద్దాం, 11లో నుండి 5 తీసేస్తే 6, ఎంత మిగిలింది? ఇంకా అక్కడ 5 మిగిలింది. 30 ఆన్సర్ అవుతుంది, 36 ఆన్సర్ అవుతుంది. ఇక్కడ గ్యాప్ ఎంత రావాలి? నెక్స్ట్ టర్మ్ 6² రావాలి కాబట్టి 36 రావాలి. ఈ నెంబర్కి 36 యాడ్ చేస్తే 72 అవుతుంది. సిరీస్ సాటిస్ఫై అయింది. ఈ సిరీస్ని ఒకసారి చూడండి. ఇది చాలా ఎగ్జామ్స్లో అడిగినారు. ఎలా అంటే చాలామంది ఈ మైనస్ చూడంగానే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఇది ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉందని. ఈ సిరీస్ వస్తూ ఉంటుంది. దీని ఆల్టర్నేటివ్ సిరీస్ ప్లస్ విత్ ఆర్ మైనస్ అంటారు. 4 -9 +16 -25 +36 వచ్చింది. ఈక్వేషన్ని మనం నంబర్ సిరీస్ని మనం ఏం చేసినా సాటిస్ఫై చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో ప్రాబ్లం కూడా చూద్దాం. Four, 5, 14, 51, 2, 20. ఏం చేయాలి దీన్ని? 51, 20, 220 అయిపోయింది. ఖచ్చితంగా ఇది మనం చూడగానే ఇది మల్టిపుల్లో ఉందని మనకు తెలిసిపోతూ ఉంటుంది. 51, 220 ఏంటంటే ఇంటూ 4 చేస్తే వస్తుంది, ఇక్కడ ఇంటూ 3 చేస్తే ఉంది, ఇక్కడ ఇంటూ 2 చేస్తే ఉంది, ఇక్కడ ఇంటూ 1 సర్చ్ చేస్తే వస్తుంది. ఇంటూ 1 4 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 4 ఏమైంది? ఇంటూ 2 చేస్తే 10 వచ్చింది, ప్లస్ 4 చేస్తే 14 వచ్చింది. ఈ +4 ఎలా వచ్చింది అనుకుంటున్నారు? ఏ నెంబర్తో అయితే మల్టిపుల్ చేసామో అదే నెంబర్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తున్నారు. ఇక్కడ ఏ నెంబర్తో మల్టిప్లై చేసాం? 1తో మల్టిప్లై చేసాం. 1 స్క్వేర్ అంటే 1 కాబట్టి 1 ఇంటూ 1 + 1. ఇక్కడ ఇంటూ 2 2². అలాగే ఇక్కడ ఇంటూ 3 వేద్దాం. ఇంటూ 3 అయితే 42. 3 స్క్వేర్ అంటే 9. ఎంత? 51. అంటే ఇంటూ 3 విత్ ప్లస్ 3². ఇక్కడ అంతే ఇంటూ 4 ప్లస్ 4² 16. 220 వచ్చేసింది. ఇక్కడ ఏం చేద్దాం? సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫార్ములా. ఇంటూ 5. ఇంటూ 5 చేస్తే ఎంత వచ్చింది? 1100 వచ్చింది. ప్లస్ 25. 5² కదా దాన్ని. దీన్ని స్క్వేర్ చేస్తే 25 ఏమది? 11, 25 ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.